కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పును ఒప్పుకోకుండా దానిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది దీన్ని ప్రజలు హర్షించరు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి వేల కోట్ల రూపాయల భూములు, వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు కట్టినటువంటి కట్టడాలు వీటన్నిటిని ప్రైవేట్ పాలు చేస్తాం, ప్రజలకు పేద విద్యార్థులకి విద్య దూరం చేస్తాం, ప్రజలకు వైద్యం దూరం చేస్తాం అన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి దాన్ని ఖండిస్తూ ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మెడికల్ కళాశాలలు నడవాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి లేదు. ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ప్రజలకు అనుకున్నటువంటి స్థాయిలో ఈరోజు ఆ వైద్య సేవలు అందం అనేటువంటి లక్ష్యంతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తున్నాం. అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాల దగ్గర నుంచి, ప్రజా సంఘాల దగ్గర నుంచి, పౌర హక్కుల సంఘాల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ వింత ధోరణి, విచిత్రపు పోకడలు, అవినీతి అలవాలంగా మారినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి ఏదో మాట్లాడడం చేయడం వదిలేయడం కాకుండా ఒక సుదీర్ఘకాలంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి చంద్రబాబు మెడలోంచి ప్రైవేటీకరణని విరమించుకునే దాకా పోరాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు అంచెలంచెలుగా ఈ 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి సంబంధించి ఈరోజు జిల్లా కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వం తీస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మా పోరాటం కొనసాగుతుంది. మెడికల్ కాలేజీల విషయంలో మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది.